స్వాగతం. మన చుట్టూ మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు అంతా బాగున్నట్టే ఉంటుంది, కానీ ఉన్నట్టుండి వ్యాపారాలు మందగిస్తాయి, చాలామందికి ఉద్యోగాలు పోతాయి. అసలు ఒక దేశం యొక్క మొత్తం ఆదాయం, అందులో పనిచేసే ప్రజల ఉద్యోగాలు దేనిమీద ఆధారపడుంటాయి? ఎందుకు ఆర్థిక వ్యవస్థ కొన్నిసార్లు అంత వేగంగా పరిగెడుతుంది, కొన్నిసార్లు ఎందుకు కుంటుపడుతుంది? ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. మనకందిన ఆధారాల ప్రకారం మనం జాన్ మేనార్డ్ కీన్స్ అనే ప్రఖ్యాత ఆర్థికవేత్త సిద్ధాంతాల సాయంతో ఈ మిస్టరీని ఛేదించబోతున్నాం. కరెక్ట్. మనం ఒక సరళమైన ఆర్థిక నమూనాని నిర్మించి అందులో డబ్బు ఎలా ప్రవహిస్తుందో, ఒకరి ఖర్చు ఇంకొకరి ఆదాయంగా ఎలా మారుతుందో చూడబోతున్నాం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విశ్లేషణ మొత్తం మనం ధరలు స్థిరంగా ఉన్నాయి అని ఊహించుకుంటున్నాం. అంటే డిమాండ్ పెరిగినా వస్తువుల రేట్లు పెరగమని అనుకోవాలా? అవును. ఫ్యాక్టరీల్లో కొన్ని మెషీన్లు మూలనపడి ఉన్నా, లేదా చాలామందికి పనిలేకుండా ఉన్నా, డిమాండ్ పెరిగితే కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి, కానీ వస్తువుల రేట్లు పెంచవని అనుకుంటున్నాం. ఇది స్వల్పకాలక విశ్లేషణకు చాలా ముఖ్యం అన్నమాట. సరే, అయితే ఈ మిస్టరీలో మొదటి క్లూ ఏమిటి? ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన శక్తి ఏది? మన ఆధారాలు మొత్తం డిమాండ్ లేదా అగ్రిగేట్ డిమాండ్ అంటున్నాయి. వినడానికి పెద్ద పదంగా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్ కదా. దేశంలోని ప్రజలు, కంపెనీలు అందరూ కలిసి వస్తువులు, సేవల మీద ఎంత ఖర్చు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు అనేదే కదా. ఖచ్చితంగా. ఈ మొత్తం డిమాండ్ అనే ఇంజిన్కు ప్రస్తుతానికి రెండు ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి మనలాంటి కుటుంబాలు చేసే ఖర్చు, దీనిని వినియోగం లేదా కన్జంప్షన్ అంటాం. అలాగే రెండోది వ్యాపార సంస్థలు చేసే ఖర్చు, అంటే కొత్త ఫ్యాక్టరీలు కట్టడం, యంత్రాలు కొనడం లాంటివి. దీనిని పెట్టుబడి లేదా ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకే, ప్రస్తుతానికి ఈ రెండింటితోనే మొదలు పెడదాం. సరే, ముందు కుటుంబాల ఖర్చు గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనకు జీతం ఎక్కువ వస్తే ఎక్కువ ఖర్చు పెడతాం, తక్కువ వస్తే తక్కువ ఖర్చు పెడతాం. కాని ఆధారం ప్రకారం కథ అంతా సింపుల్ కాదు. మన ఆదాయం 0 అయినా కూడా కొంత కనీస ఖర్చు ఉంటుందట. దీన్నే స్వయం ప్రతిపత్త వినియోగం అంటారా? అవును. దీన్నే ఇలా ఆలోచిద్దాం. మన నెలవారీ ఖర్చులో 2 రకాలుంటాయి. మొదటిది మన జీతంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా పెట్టాల్సిన ఖర్చు. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, కనీస కిరాణా సామాను లాంటివి. మనకు ఆ నెల జీతం రాకపోయినా అప్పు చేసో లేదా పాత పొదుపు వాడో ఈ ఖర్చులు పెట్టాల్సిందే. సరిగ్గా అదే. దీన్నే ఆర్థికవేత్తలు స్వయం ప్రతిపత్త వినియోగం అంటారు. దీన్ని మనం సూత్రంలో C-బార్ లేదా C-బార్ అని చూపిస్తాం. ఇక రెండో రకం ఖర్చు, ఆ నెల ఏదైనా బోనస్ లాంటిది వస్తే అదనంగా చేసేది. అంటే సినిమాకు వెళ్లడం, కొత్త బట్టలు కొనడం, బయట తినడం లాంటివి. ఇది మన ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దాన్ని ప్రేరేపిత వినియోగం అంటారు. దీన్ని సూత్రంలో CY అని చూపిస్తాం. ఇక్కడ Y అంటే ఆదాయం, C అనేది చాలా ఆసక్తికరమైన విషయం. అదే ఉపాంత వినియోగ ప్రవృత్తి కదా, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, MPC. అవును. ఓకే, ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. MPC అంటే మనకు అదనంగా ₹1 ఆదాయం వస్తే అందులోంచి మనం ఎంత ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది. మన ఆధారం ఇమాజినియా అనే ఒక ఊహాజనిత దేశం గురించి చెబుతోంది. అక్కడ ప్రజలకు అదనంగా ₹100 వస్తే అందులో ₹80 ఖర్చు పెడతారట. అంటే వాళ్ల MPC 0.8 అన్నమాట. నిజమే. మరి మిగిలిన ₹20 పొదుపు చేస్తారు. అవును, వాటిని పొదుపు చేస్తారు. ఇది మనకు ఉపాంత పొదుపు ప్రవృత్తినిస్తుంది. మార్జినల్ ప్రొపెన్సిటీ టు సేవ్, MPS, అంటే అదనపు ఆదాయంలో ఎంత భాగం పొదుపు చేస్తారు అనేది. కాబట్టి MPC ప్లస్ MPS ఎప్పుడూ 1కి సమానంగా ఉండాలి. ఎందుకంటే వచ్చిన డబ్బుని ఖర్చైనా చేస్తాం లేదా పొదుపైనా చేస్తాం. ఇమాజినేషన్లో MPS 0.2 అవుతుంది. సరే, కుటుంబాలు ఎలా ఖర్చు చేస్తాయో అర్థమైంది. కానీ ఆర్థిక వ్యవస్థలో కుటుంబాలే కాదు కదా, కంపెనీలు కూడా ఉంటాయి. వాళ్ల ఖర్చు కథేంటి? వాళ్లు పెట్టే పెట్టుబడులు ఈ మొత్తం లెక్కను ఎలా మారుస్తాయి? ఆధారం ప్రకారం ఈ పెట్టుబడి కూడా స్వయం ప్రతిపత్తమట. అంటే ఆదాయంతో సంబంధం లేదా? ఇది కొంచెం వింతగా లేదు? కంపెనీలు కూడా దేశ ఆదాయం బాగుంటేనే కదా ఎక్కువ పెట్టుబడి పెడతాయి. మీ ప్రశ్న చాలా సరైనది. నిజ జీవితంలో పెట్టుబడి నిర్ణయాలు ఆదాయం, వడ్డీ రేట్లు, భవిష్యత్తుపై నమ్మకం, ఇలా చాలా వాటిపై ఆధారపడి ఉంటాయి. కానీ
ఈ నమూనాని సరళంగా ఉంచడానికి కీన్స్ ఒక ముఖ్యమైన ఊహ చేశారు. ప్రస్తుతానికి కంపెనీల పెట్టుబడి ప్రణాళికలు దేశ ఆదాయంతో మారవని అనుకుందాం. అవి స్థిరంగా ఉంటాయని భావిద్దాం. ఓకే, దీనివల్ల మనం ఇతర ప్రభావాలను మరింత స్పష్టంగా చూడగలుగుతాం. అవును, సరే. సో ఇప్పుడు మన దగ్గర 2 విషయాలున్నాయి. ఒకటి, దేశంలో ప్రజలు, కంపెనీలు కలిసి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు, అదే మొత్తం డిమాండ్. 2, దేశంలో ఫ్యాక్టరీలు, కంపెనీలు కలిసి ఎంత ఉత్పత్తి చేస్తున్నాయి, అదే మొత్తం సప్లై లేదా జాతీయ ఆదాయం. ఈ 2 ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా అంటే సమతౌల్యంలో ఉంటుందన్నమాట. కరెక్ట్. దీన్నొక ఉదాహరణతో చూద్దాం. ఒక కార్ల కంపెనీ నెలకు 1000 కార్లు ఉత్పత్తి చేస్తోందనుకుందాం. కానీ ప్రజలు, ఇతర కంపెనీలు కలిసి కేవలం 800 కార్లు కొనడానికే ప్లాన్ చేసుకున్నారు. అప్పుడేమవుతుంది? సింపుల్. 200 కార్లు షోరూంలలోనే మిగిలిపోతాయి. గిడ్డంగులు నిండిపోతాయి. అప్పుడా కంపెనీ ఏం చేస్తుంది? వచ్చే నెల ఉత్పత్తిని తగ్గిస్తుంది. బహుశా 800 కార్లకు తగ్గిస్తుంది. అవును. దీనికి వ్యతిరేకంగా ఆలోచిద్దాం. కంపెనీ 1000 కార్లు ఉత్పత్తి చేస్తుంటే ప్రజలు 1200 కార్లు కొనడానికి వస్తే షోరూంలలో స్టాక్ అయిపోతోంది, వెయిటింగ్ లిస్ట్ పెరుగుతోంది. భవిష్యత్తులో డిమాండ్ను అందుకోవడానికి కంపెనీ ఉత్పత్తిని పెంచుతోంది. అవును, ఇది చాలా లాజికల్గా ఉంది. అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ ఉత్పత్తి, ఖర్చు సమానమయ్యే పాయింట్ వైపు, అంటే Y=AD వైపు కదులుతూ ఉంటుందన్నమాట. సరిగ్గా చెప్పారు. గ్రాఫ్లో చూస్తే ఈ సమతౌల్య బిందువును 45 డిగ్రీల రేఖ మరియు మనం మొత్తం డిమాండ్ రేఖ ఖండించుకునే చోట కనుక్కోవచ్చు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కాని ఇప్పుడు మనం చర్చించబోయే భాగం ఏదో మాయలా అనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో ఎవరో ఒకరు పెట్టే చిన్న ఖర్చు చివరికి దేశ మొత్తం ఆదాయం మీద కొన్ని రెట్ల పెద్ద ప్రభావాన్ని చూపిస్తోందట. ఇదే గుణక ప్రభావం కదా? మల్టిప్లేయర్ ఎఫెక్ట్. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మాయ కాదు, ఒక అద్భుతమైన గొలుసుకట్టు ప్రతిచర్య. ఇక్కడే మన విశ్లేషణ నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. ఆధారంలోని ఉదాహరణనే తీసుకుందాం. ప్రభుత్వం ఒక కొత్త హైవే కట్టడానికి 10 కోట్ల ఖర్చు చేసిందని అనుకుందాం. సరే, ఆ 10 కోట్లు కాంట్రాక్టరుకు వెళ్తాయి. అతను ఆ డబ్బుని తన దగ్గర పనిచేసే ఇంజనీర్లకు, కార్మికులకు జీతాలుగా, సిమెంట్, స్టీల్ సరఫరా చేసిన వారికి బిల్లులుగా చెల్లిస్తాడు. ఇప్పుడు ఆ ఇంజనీర్లు, కార్మికులు, సరఫరాదారుల చేతికి కొత్తగా 10 కోట్ల ఆదాయం వచ్చింది. మనం ముందుగా అనుకున్న ఇమాజినియా దేశంలో ఉన్నాం కాబట్టి వాళ్ల ఎంపీసీ 0.8 అంటే వాళ్లు తమకు అదనంగా వచ్చిన ఆదాయంలో 80% ఖర్చు చేస్తారు. అవును. అంటే ఆ 10 కోట్లలోంచి 8 కోట్లు ఖర్చు పెడతారు. ఆ 8 కోట్లతో వాళ్లు బట్టలు కొంటారు, పిల్లల ఫీజులు కడతారు, కిరాణా సామాను కొంటారు. కరెక్ట్. వాళ్లు ఖర్చు పెట్టిన 8 కోట్లు ఇప్పుడు ఆ బట్టల దుకాణం యజమానికి, స్కూల్ యాజమాన్యానికి, కిరాణా వ్యాపారికి ఆదాయంగా మారుతుంది. ఓకే. ఇది రెండో రౌండ్. ఓహో, అర్థమైంది. ఇప్పుడు ఈ రెండో వర్గం ప్రజల చేతికి 8 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. వాళ్లు కూడా ఆ 8 కోట్లలో 80% ఖర్చు చేస్తారు. అంటే 6.4 కోట్లు. ఈ డబ్బు మూడో వర్గం ప్రజలకు ఆదాయంగా వెళ్తుంది. ఇది ఇలాగే ఒకరి ఆదాయం మరొకరి ఖర్చుగా, వారి ఖర్చు ఇంకొకరి ఆదాయంగా ఒక గొలుసుకట్టులా కొనసాగుతూనే ఉంటుంది. ఇదొక నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేసినట్లన్మాట. మనం వేసింది చిన్న రాయే, అంటే 10 కోట్లు. కానీ దానివల్ల వచ్చే అలలు చెరువు మొత్తం వ్యాపిస్తాయి. అద్భుతమైన పోలిక. ప్రతి రౌండ్లోనూ ఖర్చు తగ్గుతూ పోతుంది, కానీ అవన్నీ కలిపితే మొత్తం ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. దీన్ని లెక్కించడానికి ఒక సూత్రముంది. గుణకం =1/1 - MPC. సరే, మన ఇమాజినియా ఉదాహరణలో 1/1 - 0.8 అంటే 1/0.2. దాని విలువ 5. ఒక్క నిమిషం వాదండి. అంటే ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ మీద 10 కోట్లు ఖర్చు పెడితే అది కేవలం 10 కోట్ల ప్రభావం చూపదు. దానివల్ల దేశం మొత్తం ఆదాయం 50 కోట్లు పెరుగుతుందంటున్నారు. అంటే పెట్టిన దానికి 5 రెట్ల ప్రభావం. ఇది నమ్మశక్యంగా లేదు. ఈ అదనపు 40 కోట్లు ఎక్కడ్నించొస్తున్నాయి? డబ్బు గాలిలోంచి పుట్టుకొస్తోందా? మంచి ప్రశ్న. ఇక్కడ కొత్తగా డబ్బేమీ పుట్టడం లేదు. ఉన్న డబ్బే ఒకరి చేతి నుండి మరొకరి చేతికి వేగంగా మారుతూ ఎక్కువ విలువను సృష్టిస్తోంది. మొదటి 10 కోట్లు ఒకసారి విలువను సృష్టిస్తే అందులోంచి వచ్చిన 8 కోట్లు మరోసారి,
6.4 కోట్లు ఇంకోసారి. ఇలా అదే డబ్బు ఆర్థిక వ్యవస్థలో చాలాసార్లు చేతులు మారుతూ ప్రతిసారి ఆదాయాన్ని సృష్టిస్తోంది. అంటే ఎంపీసీ ఎంత ఎక్కువగా ఉంటే, ప్రజలు ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే ఈ గుణకం ప్రభావం అంత బలంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. వావ్! ఇది నిజంగా ఆర్థిక వ్యవస్థలోని ఒక అద్భుతం. అయితే ఇదంతా పొదుపు గురించి మనకు ఏమి చెబుతుంది? ఆగండి. ఇక్కడే నాకు కొంచెం గందరగోళంగా ఉంది. పొదుపు చేయడం ఒక మంచి అలవాటు అని, దేశానికి మంచిదని చిన్నప్పట్నుండి మనకు చెబుతారు. మన పెద్దలు అదే నేర్పారు. కాని ఆధారం పొదుపు యొక్క వైరుధ్యం లేదా పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్ గురించి మాట్లాడుతోంది. మీరేమో అందరూ పొదుపు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం అంటున్నారు. ఇది వినడానికి చాలా విరుద్ధంగా ఉంది. దీన్ని కొంచెం వివరంగా చెప్పండి. మీ గందరగోళం సహజమైనదే. ఎందుకంటే ఈ భావన మన సాధారణ ఆలోచనా విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ మనోహరమైన విషయమేమిటంటే, ఒక వ్యక్తి స్థాయిలో ఏది వివేకమో అది సమాజం మొత్తం స్థాయిలో ఎలా సమస్యకు దారితీస్తుందో ఈ భావన చూపిస్తుంది. ఉదాహరణకు, భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయేమో, ఆర్థిక మాంద్యం రాబోతోందేమో అని దేశంలోని ప్రజలందరికీ ఒకేసారి భయం పట్టుకుందనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ముందు జాగ్రత్త చర్యగా ఖర్చులు తగ్గించుకొని వీలైనంత ఎక్కువ డబ్బు పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా. ఇప్పుడు దేశంలోని ప్రతి కుటుంబం ఇలాగే ఆలోచిస్తే ఏమవుతుంది? అందరూ ఖర్చు తగ్గిచేస్తే మార్కెట్లో వస్తువులకు డిమాండ్ ఏమవుతుంది? డిమాండ్ దారుణంగా పడిపోతుంది. డిమాండ్ పడిపోతే కంపెనీలు వస్తువులు అమ్ముడుకు. దాంతో వారు తమ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఉత్పత్తి తగ్గించాలంటే కొంతమంది కార్మికులను తీసివేయాల్సొస్తుంది. అంటే నిరుద్యోగం పెరుగుతుంది, ప్రజల ఆదాయాలు తగ్గుతాయి. ఇప్పుడు చూడండి, ప్రజలు దేనికైతే భయపడ్డారో, అంటే ఆదాయం కోల్పోతామని, అదే నిజమైంది. అందరూ కలిసి పొదుపు చేయాలనుకోవడం వల్ల దేశం మొత్తం ఆదాయం పడిపోయి వాళ్ళు నిజంగానే ఆదాయం కోల్పోయారు. అమ్మో! అంటే మంచి చేద్దామని ప్రయత్నిస్తే అది అందరికీ చెడు చేస్తుందన్నమాట. ఆధారంలోని ఉదాహరణ దీన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో అందరూ భయపడి వారి ఎంపీసీ 0.8 నుండి 0.5కి పడిపోయిందననుకుందాం. అంటే ఇప్పుడు ప్రతి అదనపు రూపాయిలో 50 పైసలే ఖర్చు చేస్తున్నారు, 50 పైసలు దాస్తున్నారు. దీనివల్ల సమతౌల్య ఆదాయం 250 నుండి 100కి దారుణంగా పడిపోతోంది. కానీ ఆశ్చర్యకరంగా మొత్తం పొదుపు మాత్రం ముందు 10గానే ఉంది, ఇప్పుడు కూడా 10 వద్దే స్థిరంగా ఉంటుంది. అవును, అదే అసలైన వైరుధ్యం. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో ఎక్కువ శాతాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ వారి అసలు ఆదాయమే పడిపోవడం వల్ల చివరికి ఆర్థిక వ్యవస్థలో మొత్తం పొదుపు పెరగకపోవచ్చు. అంటే అందరూ ఎక్కువ పొదుపు చెయ్యాలనుకుంటే ఫలితంగా ఎవరూ ఎక్కువ పొదుపు చెయ్యలేకపోవచ్చు. అవును, ఇది చాలా శక్తివంతమైన ప్రమాదకరమైన ఆలోచన. కాబట్టి ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణను సంగ్రహంగా చెప్పాలంటే, కీన్స్ దృష్టికోణంలో ఒక దేశం యొక్క ఆదాయం మరియు ఉద్యోగిత అనేవి ఆ ఆర్థిక వ్యవస్థలో జరిగే ప్రణాళికాబద్ధమైన ఖర్చు, అంటే మొత్తం డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఖర్చులోని చిన్న మార్పులు కూడా గుణక ప్రభావం ద్వారా చాలా పెద్ద మార్పులకు దారితీస్తాయి. అవును, ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. మనం కనుక్కున్న ఈ సమతౌల్యం, అంటే ఖర్చు మరియు ఉత్పత్తి సమానంగా ఉండే స్థాయి, తప్పనిసరిగా పూర్తి ఉద్యోగిత స్థాయి కాకపోవచ్చు. ఓ అంటే దేశంలోని ఫ్యాక్టరీలు పూర్తిగా పనిచేయడానికి, ప్రజలందరికీ ఉద్యోగాలు ఉండటానికి అవసరమైన దానికంటే మొత్తం డిమాండ్ చాలా తక్కువగా ఉండవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థ ఒక తక్కువ స్థాయి సమతౌల్యంలో అధిక నిరుద్యోగంతో ఇరుకుపోయే ప్రమాదముందన్నమాట. కరెక్ట్. ఇది డిమాండును పెంచడానికి, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు పన్నులు తగ్గించడం లేదా ప్రభుత్వ ఖర్చును పెంచడం వంటి చర్యల ద్వారా జోక్యం చేసుకోవాలా వద్దా అనే పెద్ద చర్చకు దారితీస్తుంది. అవును, ఇక శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను వదిలిపెడపాను. మనం ఈరోజు చర్చించిన నమూనా మొత్తం ధరలు స్థిరంగా ఉన్నాయి అనే ఊహపై ఆధారపడుంది. ఒకవేళ వాస్తవ ప్రపంచంలో లాగా డిమాండ్ విపరీతంగా పెరిగినప్పుడు కంపెనీలు కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా వస్తువుల ధరలను కూడా పెంచడం ప్రారంభిస్తే ఈ మొత్తం యంత్రాంగం ఎలా మారుతుంది? అది గుణక ప్రభావం కథను, పొదుపు వైరుధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే ఈ మొత్తం కథలో ద్రవ్యోల్బణం అనే ఇంకో పెద్ద క్విస్టుందన్నమాట. బహుశా దాన్ని ఇంకోసారి విశ్లేషిద్దాం. ఆలోచించడానికి మంచి ప్రశ్న. ధన్యవాదాలు.